Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కార్కు డేంజర్ బెల్స్. నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలనుకోవడం కంటే వైఎస్ జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దింపాలని పట్టుబట్టిన వర్గంలో ఉద్యోగులు మొదటి వరుసలో ఉన్నారు. ఉద్యోగులు అనుకున్నట్టే వైఎస్ జగన్ ఘోరంగా ఓడిపోయారు. కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్టుగా అన్ని వర్గాల అసంతృప్తి వైసీపీ ఘోర పరాజయానికి కారణమైంది. కూటమికి అపరిమితమైన అధికారం దక్కింది. సహజంగానే ఉద్యోగులలో చంద్రబాబు సర్కార్పై ఆశలు చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంతవరకు ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం అడ్రస్ చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే ప్రభుత్వం ఏర్పడి కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనే సానుకూల ఆలోచనలోనే ఇంతవరకు ఉద్యోగులున్నారు. అయితే ఉద్యోగులలో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వంపై ఉద్యోగులలో వ్యతిరేకత కనిపించడం ప్రమాద సంకేతంగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగులు ఆశించిన స్థాయిలో కనీస స్పందన లేదనే చేదు నిజం బయటపడడం గమనార్హం. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 20,000 కోట్లకు పైనే. దీనిపై ప్రభుత్వం స్పందించలేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు ఆరోపించడం గమనార్హం. ఇదే విషయాన్ని మరో ఉద్యోగ సంఘ నాయకులు వెంకటరామిరెడ్డి కూడా చెప్పారు. ముఖ్యంగా అన్ని రకాల ధరలు పెరగడంతో వేతనాల పెంపును ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇందుకోసం పీఆర్సీ వేస్తారని ఉద్యోగులు ఆశించారు. ఒకవేళ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించకపోతే ఐఆర్ అయినా ఇస్తారని నమ్మకంగా ఉంటూ వచ్చారు. ఆ రెండూ జరగలేదు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పెండింగ్ బిల్లుల సంగతి సరే. తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమైందని ఉద్యోగులు అసంతృప్తి చెందడం కూటమికి తీవ్రమైన వ్యతిరేక సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగులలో అసంతృప్తికి కారణం ఏంటంటే సర్కార్పై ఆశలు అంచనాలు ఎక్కువగా ఉండడమే. గత ప్రభుత్వం ఉద్యోగుల్ని అసలు పట్టించుకోకపోగా వాళ్లను ఇబ్బంది పెట్టిందన్న చెడ్డ పేరు ఉంది. దానిని కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకుంది. డిఏల విషయమై కూడా ఉద్యోగులు గుర్రమని ఉన్నారు. అసలే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు పదే చెబుతున్నారు. ఉద్యోగులేమో తమ ఆర్థిక విషయాల్ని చూడాలని డిమాండ్ మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే ఇది హెచ్చరికే. మొగ్గ దశలోనే తుంచేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాదు కూడదు అనుకుంటే ఎన్నికల నాటికి ఉద్యోగుల వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రహిస్తే మంచిది.